పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలో వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అష్టమి శుక్రవారం ఉదయం 7:15 మృగశిర నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశమున శుభముహూర్తాన జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 50 మంది భక్తులు ధ్వజస్తంభం కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వడ్డవల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శాఖ అధికారులు, ధర్మకర్తలు, పుర ప్రముఖులు, రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంతటి దివ్య దోహారంగా సహకరించినటువంటి భక్తులందరూ దాతలైనటువంటి కొనసాగుతున్నటువంటి దాతలందరికీ కూడా ఆంజనేయ వారి భక్తులైనటువంటి ఆయురారోగ్యాలు కలగజేయాలి. ఎంతో శ్రమను వెచ్చించి కమిటీ వారి యొక్క కార్యక్రమాన్ని ఎన్నో నెలల నుంచి చాలా ప్రయాసాలతో ధర్మకర్త మండలి వారి సభ్యులందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క కృషికి ఎరుపు ఫలితం వచ్చింది. అలాగే ఈ విజయవంతమైన కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు కోటి గారు కూడా మహత్తరమైనటువంటి ఆయన యొక్క శక్తికి మించి ఈ కార్యక్రమాన్ని సాధించి చేసినటువంటి విజయవంతమైన అవకాశం వారికి ఆంజనేయ వారి యొక్క శుభ ఆశీస్సులు కలగాలి. అలాగే అనేక రూపాలలో భక్తులందరూ కూడా సహకరించడం వల్ల ఈ కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది. వీరందరికీ కూడా స్వామిని వచ్చి దర్శించినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైనటువంటి ఆయుష్యాలు కలగజేసి జరుగుతున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. ఇక మేస్త్రి గారు జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి. మేస్త్రి కావాలి మేస్త్రి గారిని ఏర్పాటు చేసుకోమనండి. ఇక మీరు కొబ్బరికాయలు కొట్టడం చెప్తున్నా. దయచేసి భక్తుల వారు కొబ్బరికాయ కొట్టడం ఇప్పుడు నవధాన్యాలు మాత్రమే వేయండి. నవధాన్యాలు మాత్రమే వేయండి. ఇంకా ఇలా బంగారం వేస్తే వేయండి. నవధాన్యాలు మాత్రమే, కొబ్బరికాయలు ఏం కొట్టదు. కొబ్బరికాయలు సమయం ఇంకా కలవాహం కావాలి, ఇంకా శ్రీకారోహం చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. కిషోర్